చిరుత కదలికలు ట్రాప్ కెమెరాలో కానీ సీసీ కెమెరాలలో కానీ ఈ నెల 24 నుంచి రికార్డ్ కాలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ప్రసాదరావు వెల్లడించారు. కొన్ని రోజులుగా చిరుతపులి ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. కడియం నర్సరీ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి దాని జాడ కనిపించడం లేదు. మంగళవారం కడియపులంక దోసాలమ్మ కాలనీ సమీపంలోని నర్సరీలో పులిని చూడటం అధికారులకు సమాచారం అందించడం జరిగింది. పాదముద్రలు చూసి పులి ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. తరువాత ఎవరు పులిని చూసిన దాఖలాలు లేకపోగా సీసీ కెమెరాకు చిక్కడం లేదు. శుక్రవారం కూడా చిరుతపులి జాడ కనిపించలేదు. ఈ నెల 26న కనిపించిన ప్రాంతంలో 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రంతా ఆ ప్రాంతాన్ని చిత్రీకరించాయి. శుక్రవారం కెమెరాలను అధికారులు పరిశీలించినా పులి జాడ కనబడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ప్రసాదరావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24న కనిపించిన పులి కోసం అన్వేషించాం. గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. అయినప్పటికీ ఏ విధమైన అలికిడి లేదు. ట్రాప్ కెమెరాలు సీసీ కెమెరాలలో బోనుల వద్దకు కూడా రాలేదు. ఎరలు ఏర్పాటు చేశాం. అయినా సరే చిరుత కనిపించడం లేదు. యూటర్న్ తీసుకొని తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడకు వెళ్ళి ఉంటుందేమో అని అంచనా అని పేర్కొన్నారు. అయినప్పటికీ గాలింపు కొనసాగిస్తున్నామని వివరించారు. ఏ విధమైన లోటు లేదు, అన్నీ ఉన్నాయి. అయితే ఎక్కడ ఉంది అనేది నిర్ధారణ కావడం లేదన్నారు. చిరుతను పట్టుకోవడం అనేది 50-50 ఛాన్స్ అని ఓ ప్రశ్నకు డిఎఫ్ఓ ప్రసాదరావు సమాధానమిచ్చారు. ప్రతిపాడులో టైగర్ సుమారు 2 నెలలకు పైగా సంచరించింది. తరువాత వచ్చిన దారిలోనే తిరిగి అడవిలోకి వెళ్ళిపోయిందని ఉదాహరించారు. లంకలో 24వ తేదీ రాత్రి కనపడినటువంటి చిరుతపులి గురించి గత 4 రోజులుగా కూడా అన్వేషిస్తూ ఉన్నాము. నిన్న ఉదయం తీవ్రమైన వర్షం పట్టడం వలన అక్కడ దాని అడుగుజాడలు మనం గమనించలేకపోయాము. అయినప్పటికీ కూడా బృందాలుగా విడిపోయి పరిసర ప్రాంతాలన్నీ కూడా గాలించడం జరిగింది. ఎక్కడ దాని ఆనుపానులు కానరాలేదు. ప్లస్ మనం అమర్చినటువంటి ట్రాప్ కెమెరాల్లో కానీ సీసీ కెమెరాల్లో కానీ ఎక్కడ అది గుర్తింపబడలేదు. అదేవిధంగా కేజీల దగ్గరికి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు. ఎందుకంటే ట్రాప్ కేజీలు పెట్టాము, కేజీల్లో ఎరపెట్టాము మేకల్ని. అదేవిధంగా ఓపెన్గా కూడా ఎరపెట్టాము. ఎందుకంటే ఒకవేళ బోన్లోకి వెళ్ళడానికి అది సంశయించినట్లయితే ఓపెన్గా ఉన్న ఎర మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. సో దాని యొక్క ఉనికిని మనం నిర్ధారించుకోవడానికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఓపెన్గా కూడా 2-3 ప్లేసుల్లో మేకలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఎక్కడా కూడా దేని మీద అటెంప్ట్ చేయలే. నిన్న మరలా ఏదో చుప్పెళ్ళ దగ్గర ఎవరో చూశారు అని చెప్పానంటే ఇమీడియట్గా అక్కడ టీములు తీసుకుని వెళ్ళటం జరిగింది. అది ఊరకనే ఆటా న్యూసే, ఎవరో క్రియేట్ చేశారు. మేము వెళ్ళి చూస్తే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఎవరో చూడలేదు సార్, ఎవడో ఆగుతా ఎవడో చెప్పుంటాడు మీకు అంటే ఆయన దగ్గర నుంచి కూడా మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, 4-5 కలిసి దాటుకుని వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అక్కడ గాలించడం జరిగింది. ఏమీ అడుగుజాడలు ఏమీ లభించలేదు. అది కూడా ఫేక్ అని చెప్పి తేలింది. తర్వాత కేశవరం దగ్గర ఎవరో ఫోన్ చేశారు, నేను చెట్టు మీద చూశాను సార్ అని చెప్పి. చూస్తే మరలా అక్కడికి వెంటనే వెళ్ళటం జరిగింది. అతను డ్రంకన్ స్టేట్లో ఉన్నాడు. ఇదే చెట్టు మీద చూశాను సార్ అంటే చెట్టు ఎక్కని గుర్తులు లేవు. సరే మా రేంజర్ గారు ఆయనకి ఇదేనా చూపించిందని పెద్ద పులి బొమ్మ చూపించాడు. అవునండి ఇదే అన్నాడు. అట్లా ఉంది. ఏంటంటే ఏదో విధంగా మనం ఏంటంటే నానా పులి కథలాగా ఇలాగా వార్తలు వస్తూ ఉన్నాయి, మనం వెంటనే వెళ్తూ ఉన్నాము. ఉదయం కూడా మండపేట వెనక శశి హై స్కూల్ వెనక ఏవో అడుగుజాడలు గుర్తించామని చెప్పి పంపిస్తే అవి చూసాం. అవి చిరుతపులివి కాదు. అయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడి నుంచి పదే అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ ఎస్ఐ గారికి, తహసీల్దార్ గారికి అందరికీ మేము ధృవీకరించాము చిరుతపులివి కాదని చెప్పి. అయినప్పటికీ కూడా మన మీడియా మిత్రులు లేకపోతే ఇంకా పబ్లిక్ వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ చూసామంటున్నారు, మీ చర్యలు ఏం తీసుకున్నారంటే మళ్ళీ అక్కడికి 2 టీమ్స్ని పంపించాం. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుద్ది, డిపార్ట్మెంట్ తిరుగుతున్నారనే ఉద్దేశంతో. అదేవిధంగా ఏడిద, అక్కడ దొళ్ళ, ఆ ఏరియాలన్నీ కూడా అక్కడ గ్రామ సర్పంచులతోటి వీళ్ళందరితోటి మాట్లాడటం జరిగింది.